గుడ్ ఈవినింగ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ట్రేడింగ్ హ్యామర్. మన ఛానల్ @trading.hammer అని చెప్పి సెర్చ్ చేస్తే మీ అందరికీ కనిపిస్తుంది. తప్పకుండా అందరూ కూడా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నిఫ్టీ 50 ఈరోజు ఎలా బిహేవ్ చేసిందో ఒకసారి చూద్దాము. అది చూసే ముందు ఒక్కసారి గ్లోబల్ మార్కెట్స్ ఎలా ఉన్నాయి, అలాగే మార్కెట్ మూడ్ ఇండెక్స్ ఏమి మనకి ఇండికేటర్ లాగా చూపిస్తుంది. గ్రీడ్లో ఉందా జోన్, లేకపోతే ఫియర్లో ఉందో ఒక్కసారి చూద్దాము. గ్లోబల్ మార్కెట్స్ వచ్చేసి ప్రస్తుతానికి యుఎస్ మార్కెట్స్ అన్నీ కూడా పాజిటివ్గా క్లోజ్ అయ్యాయి. అదేవిధంగా యూరోపియన్ మార్కెట్స్ కూడా పాజిటివ్గానే ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఏషియన్ మార్కెట్స్ అన్నీ కూడా మెజారిటీ ఆఫ్ ది ఏషియన్ మార్కెట్స్ పాజిటివ్గా ఉన్నాయి. నిఫ్టీ ప్రస్తుతానికి ఇప్పుడు 715 అవుతుంది. 27th నవంబర్ 715, 18 పాయింట్స్ పాజిటివ్గా ట్రేడ్ అవుతున్నాయి. మార్కెట్ మూడ్ ఇండెక్స్ ప్రీవియస్ వీడియోస్ మీరు చూసినట్లయితే ఫియర్లో ఉండింది. ఫియర్ నుంచి ఇప్పుడు గ్రీడ్కి వచ్చింది. నా లాస్ట్ 1 వీక్ వీడియోస్ కనుక చూసినట్లయితే నేను చెప్పే కంటెంట్ ఏంటి అనేది అందరికీ అర్థమవుతుంది. ఫియర్లో నుంచి గ్రీడ్లోకి వస్తే మార్కెట్ ఇంకా పెరుగుతుంది అండ్ పెరగటానికి చాలా స్కోప్ ఎక్కువ ఉందని చెప్పేసి మన వీడియోలో మనం చెప్పుకున్నాము. ఇప్పుడు ప్రస్తుతానికైతే గ్రీడ్లో ఉంది. అరౌండ్ 60 అని చెప్పి ఇండికేటర్, మార్కెట్ మూడ్ ఇండెక్స్ ఇండికేటర్ చూపిస్తుంది. ఫర్దర్ ఇంకా కూడా పెరగటానికి చాలా స్కోప్ ఎక్కువ ఉంది. ఈరోజు ఆఫ్టర్ వెరీ లాంగ్ జర్నీ ప్రీవియస్గా ఒకసారి ఆల్ టైమ్ హై టచ్ చేయడానికి ప్రయత్నించింది నిఫ్టీ 50, బట్ ఫెయిల్ అయ్యింది. ఫెయిల్ అయిన తర్వాత ఈరోజు మళ్ళీ ఒకసారి ఆల్ టైమ్ హైని బ్రేక్ చేసి కొద్దిగా లోవర్ లెవెల్స్కి వచ్చి క్లోజ్ అయింది. మార్కెట్ హయ్యర్ లెవెల్స్లో క్లోజ్ కాలేకపోయింది. అదేవిధంగా మీరు ఒక్కసారి సెక్టర్ వైజ్ పర్ఫార్మెన్స్ చూస్తే ఓవరాల్గా మిక్స్డ్గా ఉందని చెప్పుకోవచ్చు. సెక్టర్ వైజ్ పర్ఫార్మెన్స్ 50-50గా ఉందని చెప్పుకోవచ్చు. అండ్ స్లైట్గా నెగిటివ్ కాంట్రిబ్యూషనే కొద్దిగా పాజిటివ్ కాంట్రిబ్యూషన్ని డామినేట్ చేసిందని కూడా చెప్పుకోవచ్చు. మనము స్లైట్లీ డామినేషన్ అనేది ఉంది. నెగిటివ్ కాంట్రిబ్యూషనే కొద్దిగా మేజర్గా కనిపిస్తుంది సెక్టర్ వైజ్ పర్ఫార్మెన్స్లో. ఒక్కసారి నిఫ్టీ 50 15 మినిట్స్ టైం ఫ్రేమ్ చూస్తున్నాము ఇప్పుడు మనం స్క్రీన్ మీద. సో ఈరోజు మార్కెట్ డే ఓపెన్ అయినప్పుడు మంచి గ్యాప్ అప్లో ఓపెన్ అయింది. గ్యాప్ అప్లో ఓపెన్ అయ్యి దాని తర్వాత ఒక మార్కెట్లో కిందికి కొద్దిగా స్లైడ్ అయింది. మార్కెట్ స్లైడ్ అయ్యి మళ్ళీ రికవరీ తీసుకొని హైయర్ లెవెల్లో అనేది క్లోజ్ అయింది. ప్రీవియస్ ఆల్ టైమ్ హై వచ్చేసి అరౌండ్ 26,270-280 జోన్లో ఉంది ప్రీవియస్ ఆల్ టైమ్ హై. ఈరోజు ఇంచుమించు మార్కెట్ అదే రేంజ్లో ఓపెన్ అయ్యి ఫస్ట్ క్యాండిల్ పాజిటివ్గా క్లోజ్ అయింది. బట్ నెక్స్ట్ ఇమీడియట్ క్యాండిల్ అనేది 15 మినిట్స్ది సాలిడ్గా ఆ లెవెల్ని బ్రేక్ డౌన్ చేసింది. దాని తర్వాత మళ్ళీ ఇమీడియట్ నెక్స్ట్ క్యాండిల్ బ్రేక్అవుట్ ఇచ్చింది. సో ఇక్కడ డెసిషన్ అనేది కన్ఫర్మ్ కాలేదు ఫస్ట్ 3 క్యాండిల్స్లో కూడా. దాని తర్వాత ఫార్మేషన్ ఆఫ్ ద క్యాండిల్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా ఒక మైనర్ క్యాండిల్సే ఫామ్ అయినాయి. అంటే మంచి బుల్లిష్ క్యాండిల్, ఫుల్ క్యాండిల్స్ అనేది పడలేదు, చిన్న చిన్న క్యాండిల్స్ పడ్డాయి. సో మార్కెట్ ఓవరాల్గా సస్టైన్ కాలేకపోయింది హయ్యర్ లెవెల్స్లో. దాని తర్వాత కంటిన్యూస్గా నెగిటివ్ క్యాండిల్స్, ఫుల్ బాడీ క్యాండిల్స్ ఫామ్ అయినాయి 3 క్యాండిల్స్. దాంట్లో ఆ 3 క్యాండిల్స్లో ఒక క్యాండిల్ బ్రేక్ డౌన్ ఇచ్చిందని చెప్పుకోవచ్చు. దానికంటే ముందర క్యాండిల్ సస్టైన్ కానీ ట్రై చేసింది, బట్ నెక్స్ట్ కాన్సిక్యూటివ్ క్యాండిల్ అనేది బ్రేక్ డౌన్ ఇచ్చిందని చెప్పుకోవాలి. దాని తర్వాత నెక్స్ట్ ఫార్మేషన్ క్యాండిల్ కూడా ఇదే లెవెల్ని రెసిస్టెన్స్ లాగా ఫేస్ చేసింది. దాని తర్వాత ఫామ్ అయిన 3 క్యాండిల్స్ కూడా ఈ లెవెల్నే రెసిస్టెన్స్ కింద ఫేస్ చేసినాయి మనం చెప్పుకోవచ్చు. దాని తర్వాత సాలిడ్ బ్రేక్ డౌన్ వచ్చింది. కంటిన్యూస్గా మార్కెట్ అనేది డిప్ అనేది తీసుకుంది. దాని తర్వాత మన ప్యారలల్ ఛానల్ మనం ప్రీవియస్గా ఏదైతే గీసుకున్నామో ఆ ప్యారలల్ ఛానల్ని చూడండి. ప్యారలల్ ఛానల్ దగ్గరలో వచ్చినప్పుడే సపోర్ట్ జోన్ ఫామ్ చేసి మళ్ళీ ఒక స్ట్రాంగ్ రివర్సల్ అనేది జరిగింది. ఓవరాల్గా లాంగ్ ట్రెండ్ లైన్ ఏదైతే మనం ప్రీవియస్గా గీసుకున్నామో అదే ట్రెండ్ లైన్ పైన వెళ్ళి క్లోజ్ అయింది. ఓవరాల్గా మార్కెట్ ఈరోజు నెగిటివ్గా క్లోజ్ అయిందో పాజిటివ్గా క్లోజ్ అయిందో ఒకసారి డే క్యాండిల్ పెట్టుకొని చూద్దాము.
ప్రస్తుతానికి మీరు స్క్రీన్ మీద చూసేది ఒక డే క్యాండిల్. కింద ప్యారలల్ ఛానల్ని సపోర్ట్ తీసుకుంది. అలాగే లాంగ్ ట్రెండ్ లైన్ పైననే క్లోజ్ అయింది మార్కెట్. నేను ఎప్పుడు కూడా చెప్తా ఉంటాను, ప్రీవియస్ డే క్యాండిల్ క్లోజింగ్ ఎక్కడుందో అక్కడికంటే పైన క్లోజ్ అయిందా కింద క్లోజ్ అయిందా అనేది కూడా మనం చూస్తూ ఉండాలి, అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. ఓవరాల్గా చూసినట్లయితే ఒక సాలిడ్ బుల్లిష్ క్యాండిల్ అనేది నిన్న ఫామ్ అయింది. ఆ ఫార్మేషన్ ఆఫ్ ద బుల్ క్యాండిల్ ఏదైతే క్లోజింగ్ ఉందో దానికంటే ఫ్యూ పాయింట్స్ మైనర్ డిఫరెన్స్, మేబీ ఒక 10-15 పాయింట్స్లోనే పైన వెళ్ళి క్లోజ్ అయింది మార్కెట్. బట్ ఓవరాల్గా ప్రీవియస్ డే కంటే హయ్యర్ లెవెల్లోనే క్లోజ్ అయిందని చెప్పుకోవచ్చు మార్కెట్. సో రెడ్ క్యాండిల్ పడ్డంత మాత్రాన పాజిటివ్గా ఉంది లేదా నెగిటివ్గా ఉంది అని డెసిషన్ తీసుకోవద్దు. రెడ్ క్యాండిల్ పడింది, బట్ కింద స్ట్రాంగ్ సపోర్ట్ అనేది ఉంది. ఎట్ ద సేమ్ టైం హయ్యర్ లెవెల్లో కూడా రెసిస్టెన్స్ అనేది ఉంది. ఎందుకంటే మీకు స్క్రీన్ మీద కనిపించే 26,265 లెవెల్ అనే రెడ్ రెసిస్టెన్స్ లైన్ అనేది మనం చాలా లాంగ్ ఎగో ఎప్పుడైతే ఆల్ టైమ్ హై టచ్ చేసిందో అప్పుడు గీసుకున్న లైన్ ఇది, రెసిస్టెన్స్ లైన్. ఒకవేళ మార్కెట్ దీనిపైన వెళ్ళి సస్టైన్ అయ్యి క్లోజ్ అయి ఉంటే ఇదే జోన్ని, ఇదే లెవెల్ని అది సపోర్ట్ కింద కన్సిడర్ చేసుకునేది. బట్ కొద్దిగా కిందికి వచ్చి క్లోజ్ అయింది. అలా అని ప్రీవియస్ డే కంటే కూడా కొద్దిగా హయ్యర్ లెవెల్లో క్లోజ్ అయింది. సో ఓవరాల్గా ఎక్స్ట్రీమ్లీ బుల్లిష్ అని చెప్పలేము, అలా అని చెప్పేసి నెగిటివ్ సైడ్లో టర్న్ కావటానికి కూడా ఏమాత్రం అవకాశం లేదు రెడ్ క్యాండిల్ ఫామ్ చేసినా కూడా డేలో. సో ఓవరాల్గా అయితే న్యూట్రల్ టు పాజిటివ్ అని చెప్పుకోవచ్చు మనము. అంటిల్ ఆర్ అన్లెస్ ఈ లాంగ్ ట్రెండ్ లైన్ని బ్రేక్ డౌన్ చేస్తే అండ్ ఈ కిందున్న ప్యారలల్ ఛానల్ ఏదైతే ఉందో ఇది ప్యారలల్ ఛానల్, ఈ ప్యారలల్ ఛానల్ యొక్క ట్రెండ్ లైన్ ఏదైతే కనిపిస్తుందో మీ అందరికీ ఇది ట్రెండ్ లైన్ ప్యారలల్ ఛానల్ది. దీని కింద క్లోజ్ అయినా లేకపోతే మనకి ఇంకొక ప్యారలల్ ఛానల్ కూడా ఉంది, ఇది 26,010 అని చెప్పి చూపిస్తుంది. ప్రీవియస్గా మనం మల్టిపుల్ టైమ్స్ 26,030 అనేది సపోర్ట్గా ఉంటుందని మనం చెప్పుకున్నాము. సో చాలా దగ్గర జోన్స్లోనే మనకు ఒక లెవెల్స్ అనేవి సాలిడ్గా ఉన్నాయి, సపోర్ట్ లెవెల్స్. సో మార్కెట్లో నెగిటివ్గా ఉండే దానికంటే కూడా పాజిటివ్ సైడ్ ఉండటానికి అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే నిన్న ఫామ్ చేసిన ఒక సాలిడ్ బుల్లిష్ క్యాండిల్ ఏదైతే ఉందో ఇది మామూలు రీటైలర్స్ ఫుట్ ప్రింట్ లాగా అయితే కనిపించట్లేదు. ఇవి 100% ఈ సాలిడ్ బుల్ క్యాండిల్ అనేది హ్యూజ్ అమౌంట్ అనేది మార్కెట్లో ఎఫ్ఐఎస్ కానీ లేదా డిఐఎస్ కానీ ఇన్ఫ్లో చేస్తేనే పడే ఒక మంచి క్యాండిల్ అని చెప్పుకోవచ్చు మనము. సో ప్రీవియస్ లాస్ట్ 2 days కొద్దిగా పర్సనల్ రీజన్స్ వల్ల నేను వీడియోలు అనేది చేయలేకపోయాను. సో మనము ఈ క్యాండిల్ చేసే పడ్డ రోజు మనం ఒక వీడియో చేసాము. ఆ వీడియోలో కూడా మీరు అందరు వెళ్ళి చూడండి. ఐదర్ ఈ జోన్ మధ్యలో ఒక క్యాండిల్ ఫామ్ కావాలి లేదా ఈ జోన్ మధ్యలో ఒక క్యాండిల్ ఫామ్ కావాలి. సో ఇమీడియట్ సపోర్ట్ వచ్చేసి ఈ ప్యారలల్ ఇది అవ్వచ్చు, లేదా 25,900 అనేది స్ట్రాంగ్ సపోర్టు. అండ్ ఈ డాటెడ్ లైన్ మాత్రం సూపర్ స్ట్రాంగ్ సపోర్టు, ఎక్సలెంట్ సపోర్ట్ అని చెప్పేసి నేను ఈ క్యాండిల్ పడ్డ రోజు వీడియోలో మెన్షన్ చేశాను. ఎప్పుడైతే ఈ క్యాండిల్ పడిందో దాని కాన్సిక్యూటివ్ రెడ్ క్యాండిల్ పడిందో అయినా కూడా నెగిటివ్ కాదు, ఈ డాటెడ్ లైన్ దగ్గరకు వచ్చినప్పుడు ఖచ్చితంగా రియాక్ట్ అవుతుందని చెప్పేసి ఆ లాస్ట్ వీడియోలో నేను మెన్షన్ చేశాను. ఎప్పుడైతే లెవెల్ ఇక్కడ క్లోజ్ అయినది ఇంకా కొద్దిగా లోవర్ లెవెల్లో స్టార్ట్ అయిందో కనీసం కింద మీకు విక్ కూడా ఫామ్ కాలేదు, ఈ డాటెడ్ లైన్ దగ్గరకు వచ్చినప్పుడు ఒక సాలిడ్ ర్యాలీ అనేది చూసాం మనము. నిన్న ఫామ్ చేసిన ఒక మంచి బుల్ క్యాండిల్లో పైన కూడా పెద్దగా విక్ ఏం ఫామ్ కాలేదు, ఇట్స్ వెరీ టైనీ విక్ అనేది ఫామ్ అయింది. ఓవరాల్గా 1, 2, 3, 4 days ఏదైతే మీకు నెగిటివ్ డైరెక్షన్ కనిపిస్తుందో అన్ని క్యాండిల్స్ని కవర్ చేసి హైయర్ లెవెల్లో వెళ్ళి క్లోజ్ అయింది. సో ఇది చాలా ఎక్స్ట్రీమ్లీ బుల్లిష్ క్యాండిల్ అని చెప్పొచ్చు. దీనికి నెక్స్ట్ డే పడ్డ ఈ మైనర్ రెడ్ క్యాండిల్ ఈరోజు డే క్యాండిల్ ఏదైతే కనిపిస్తుందో ఇది ఏమాత్రం నెగిటివ్ క్యాండిల్ అయితే కాదు,
డెఫినెట్‌గా ఇదొక పాజిటివ్ క్యాండిలే అని మనం అనుకోవచ్చు. ఎందుకంటే అది క్లోజ్ అయిన లెవెల్‌ని చూసినట్లయితే ఇది మనకి ఫర్దర్ పాజిటివ్ డైరెక్షన్‌నే సూచిస్తుంది. సో, నెక్స్ట్ నిఫ్టీ 50 ఎక్కడికి రీచ్ అవ్వబోతుంది? అండ్ లెవెల్స్ ఎలా ఉండబోతున్నాయి? ఒక్కసారి మనం చూద్దాము. మనము వీక్లీ బేసిస్‌లో గానీ, లేదా మంత్లీ బేసిస్‌లో గానీ, ఒక లాంగ్ ట్రెండ్ లైన్స్ వేసుకుంటే గానీ, మనకి ఒక నెక్స్ట్ లెవెల్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అనేది కనిపియదు. ఒక్క నిమిషం నేను ఒక మంచి ట్రెండ్ లైన్ డ్రా చేసి మీకు స్క్రీన్ మీద చూపిస్తాను. ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూసేది ఒక లాంగ్ ట్రెండ్ లైను. ఈ సర్కిల్ ఏదైతే ఉందో ఇది కోవిడ్ ఫాల్. అందుకోసం ఇట్లా హైలైట్ చేసుకోవటానికి ఒక చిన్న సర్కిల్ అనేది నేను గీసుకున్నాను ఫర్ అండర్స్టాండింగ్ పర్పస్. దానికంటే ముందు కూడా మీరు ఇంకొక సర్కిల్ చూడొచ్చు స్క్రీన్ మీద. ఇది వరల్డ్ ట్రేడ్ సెంటర్ పడిపోయినప్పుడు 2008లో వచ్చిన ఫాల్ ఇది. ఈ ఫాల్. ఇదేమో కోవిడ్-19లో వచ్చిన ఫాల్ ఇది. సో, సర్కిల్ చేసి పెట్టుకున్నాను ఈ హ్యూజ్ ఫాల్స్‌ని ఫర్ బెటర్ అండర్స్టాండింగ్. ఇప్పుడు నేనేదైతే ట్రెండ్ లైన్ గీశానో ఒక్కసారి మీరు స్క్రీన్ మీద చూడండి. ఇక్కడి నుంచి ఇక్కడ ఒక సపోర్ట్ కనిపిస్తుంది. మళ్ళీ ఇక్కడ ఒక సపోర్ట్ కనిపిస్తుంది. ఈ సపోర్ట్స్‌ని బేస్ చేసుకొని నేను వీక్లీ బేసిస్ క్యాండిల్స్ ఇప్పుడు మీకు స్క్రీన్ మీద కనిపించేది ఒక్కొక్క క్యాండిల్ 1 వీక్‌ని రిప్రజెంట్ చేస్తుంది. సో, ఈ లాంగ్ ట్రెండ్ లైన్ ఏదైతే ఉందో ఇక్కడి నుంచి ఇక్కడికి సపోర్ట్ కనిపిస్తుంది. దీన్ని ఇంకొద్దిగా ఎక్స్టెండ్ చేస్తున్నాను. సో, ఓవరాల్‌గా ఇక్కడుంది మన క్యాండిల్. సో, ఓవరాల్‌గా ఈ జోన్‌లో ఇట్లా గనుక ట్రావెల్ చేసినట్లయితే 29,700 నుంచి 29,777ని కమింగ్ మంత్స్‌లో మన నిఫ్టీ 50కి టార్గెట్ అని మనం చెప్పుకోవచ్చు. కమింగ్ మంత్స్‌లో. ఓకే. ఎందుకంటే 1 డే, 2 డేలో ఛేదించే టార్గెట్ కాదిది. ప్రస్తుతానికి మార్కెట్ ఆల్ టైమ్ హైని టచ్ చేసి ఒక చిన్న రెసిస్టెన్స్ ఫేస్ చేస్తుంది. మార్కెట్‌లో చాలా రకాల పాజిటివ్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఆ పాజిటివ్ ఫ్యాక్టర్స్‌ని బేస్ చేసుకొని నెగెటివ్స్‌ని ఓవర్‌కమ్ చేసి నిఫ్టీ 50 మార్కెట్ ఈ ఆల్ టైమ్ హైని కూడా బ్రేక్ చేసి ఈరోజు ఒక న్యూ ఆల్ టైమ్ హైని టెస్ట్ అయితే చేసింది. సస్టైన్ కాలేకపోయింది కానీ టెస్ట్ చేసింది. సో, ఈ లెవెల్ పైన సస్టైన్ అయ్యి ఫర్దర్ ర్యాలీ కంటిన్యూ కావటానికి కొద్దిగా టైం అనేది పడుతుంది. అరౌండ్ ఇప్పుడు ఉన్న లెవెల్ ప్రకారంగా 3,500 పాయింట్లు ఇంకా ఫర్దర్ పైకి వెళ్ళాల్సి ఉంది మార్కెట్‌కి. సో, ఈ డిస్టెన్స్ అనేది కవర్ చేయటానికి అట్లీస్ట్ ఒక 5-6 మంత్స్ వ్యవధి అనేది కావాలి. చాలా రేర్ కేస్ సినారియోస్‌లో ఇలాంటి పెద్ద క్యాండిల్స్ పడితేనేమో ఒక 3-4 మంత్స్‌లో కవర్ చేసే ఒక రేంజ్ ఇది. లేదు కన్సాలిడేషన్ కానీ లేకపోతే పైకెళ్ళి మళ్ళీ ఇమీడియట్‌గా ఓ చిన్న మైనర్ డిప్ అలా వచ్చి ఎక్స్టెండ్ అయ్యి టైం కన్జ్యూమ్ కనుక చేసినట్లయితే కొన్నిసార్లు 1 ఇయర్ టైం కూడా పట్టొచ్చు. ప్రస్తుతానికి ఉన్న ఈ రేంజ్ ఏదైతే 3,500 పాయింట్లు ఉందో నా ఎక్స్పెక్టేషన్ అయితే 5-6 నెలల్లో ఈ రేంజ్ అనేది టచ్ చేస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. నెక్స్ట్ ఆల్ టైమ్ హై టార్గెట్ వచ్చేసి మార్కెట్‌కి 29,700 అండి. మీరు గుర్తుపెట్టుకోండి అందరూ కూడా నెక్స్ట్ ఆల్ టైమ్ హై టార్గెట్ నిఫ్టీ 50కి 29,700 జోన్. ఇది కమింగ్ 5-6 మంత్స్‌లో ఈ టార్గెట్‌ని ఛేదిస్తుందని నిఫ్టీ 50 నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్, మీరు ఎంతమంది అయితే వ్యూవర్స్ నా వీడియోస్ రెగ్యులర్గా చూస్తున్నారో బ్రాడ్ మైండెడ్తో ఒక బ్రాడ్ వేలో లాంగ్ టర్మ్ గోల్స్, లాంగ్ టర్మ్ టార్గెట్స్ ఇచ్చినప్పుడు మీరందరూ కూడా ఒక పాజిటివ్ వేలో తీసుకోవాలి దీన్ని. దాని కంటెంట్, దాని ఉద్దేశము, దానికి రీజనింగ్ కూడా నేను క్లియర్గా మెన్షన్ చేస్తున్నాను వీడియోస్లో. మీరు కంటెంట్ విని అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేయాలని చెప్పేసి అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను. అలాగే మన ఛానల్ నచ్చినట్లయితే అందరు కూడా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. అలాగే ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అందరికీ కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఇంతటితో మన నిఫ్టీ 50
అనాలిసిస్ అనేది ఎండ్ చేస్తున్నాను. రేపటికి నేను లెవెల్స్ కానీ వ్యూస్ కానీ ఏమి ఇవ్వట్లేదు. ఎందుకంటే ఈరోజే ఆల్ టైమ్ హైని బ్రేక్ చేసింది కాబట్టి ఫర్దర్ ఫార్మేషన్ ఆఫ్ ది క్యాండిల్స్ 1 or 2 days మనం చూస్తే కానీ మనం నెక్స్ట్ లెవెల్స్ ఏంటి అనేది ప్రిడిక్ట్ చేయలేము. అందుకోసం రేపటికి ఎటువంటి రకమైన లెవెల్స్ అనేది నేను ఇవ్వట్లేదు. అందులో రేపు ఫ్రైడే కాబట్టి రేపు కూడా ఒక నెగిటివ్ క్యాండిల్ ఫామ్ కావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎవ్వరు కూడా రేపు క్లోజింగ్ కాబట్టి ఫ్రైడే వీకెండ్ వస్తుంది కాబట్టి ఎవ్వరు కూడా పాజిటివ్స్ డైరెక్షన్లో ట్రేడ్ చేయకండి. వెయిట్ అండ్ వాచ్ అని చెప్తాను. మండే రోజు రేపు ఫ్రైడే రోజు ఫామ్ చేసిన క్యాండిల్ని బేస్ చేసుకొని మండేకి ఏమైనా ట్రేడ్ దొరుకుతుందేమో మీకు అనాలిసిస్ చేసి రేపు వీలైతే రేపు లేకపోతే సాటర్డే వరకు మీకు ఒక మంచి వ్యూతో ఒక వీడియో రూపంలో మీ అందరికీ కూడా అందజేస్తానని ప్రామిస్ చేస్తున్నాను. ఇంతటితో మన నిఫ్టీ 50 వీడియోని ఎండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ అండ్ గుడ్ నైట్. టేక్ కేర్ ఫ్రెండ్స్.